హాయ్ అండి. అందరికీ నమస్కారం. అక్కడ గుడిలో అయితే ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. యామిని వాళ్ళు మరియు కావ్య వాళ్ళ అత్తయ్య వాళ్ళైతే. వెంటనే కావ్య అయితే ఏడుస్తూ ఇలా చెప్తూ ఉంటుంది. "అతను రామ్ కాదు రాజే. ఆయన మా ఆయనే" అని చెప్పి చాలా బాధతో ఏడుస్తూ చెప్తూ ఉంటుంది కావ్య అయితే. ఆ మాటలు విన్న రాజ్ అయితే ఒక్కసారిగా చాలా షాక్ అవుతూ ఉంటాడు. ఆ మాటలు విని. పక్కనే ఉన్న యామిని కూడా ఏంటి ఈ కావ్య నిజాన్ని చెప్పేసింది అందరికీ. ఇప్పుడు అందరూ నమ్ముతారా ఏంటి అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది. వెంటనే రుద్రాణి అయితే, "అవునా! అతను రాజే అయితే మరి మనల్నెందుకు గుర్తుపట్టట్లేదు? మనల్నెందుకు ఏం మాట్లాడట్లేదు?" అని చెప్పి అంటూ ఉంటుంది. వెంటనే కావ్య అయితే, "ఆయన గతాన్ని మర్చిపోయాడు" అని చెప్పి కావ్య చెప్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న అపర్ణాదేవి అయితే చాలా షాక్ అవుతూ ఉంటుంది. రాజ్‌కు కూడా ఏం అర్థం కాక అలా నిల్చొని ఉంటాడు. యామిని అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది. వీళ్ళందరూ కలిసి బావని నాకు దూరం చేస్తారా ఏంటి అని తన మనసులో ఆలోచిస్తూ ఉంటుంది. వెంటనే యామిని ఇలా అంటూ ఉంటుంది రాజుతో, "బావ నాకు చాలా భయంగా ఉంది. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం" అని చెప్పి అంటూ ఉంటుంది. అపర్ణాదేవి అయితే, "ఎక్కడికి వెళ్ళేది? ఈరోజు తాడో పేడో తేల్చుకుందాం ఖచ్చితంగా. తాను నా కొడుకుని నాతో పాటే తీసుకెళ్తాను. ఖచ్చితంగా ఈరోజు అటో ఇటో తేలిపోవాల్సిందే. ఎక్కడికి వెళ్ళేది" అని చెప్పి అంటూ ఉంటుంది అపర్ణాదేవి. యామిని అయితే ఒక్కసారిగా చాలా షాకయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. రాజ్ అని వాళ్ళ అమ్మ వాళ్ళు, యామిని వాళ్ళ అమ్మ వాళ్ళు ఒక సైడు రాజ్‌ని అయితే అటు ఇటు లాగుతూ ఉంటారు. రాజ్‌కి అయితే ఏమీ అర్థం కాదు. గతాన్ని మర్చిపోతాడు కాబట్టి వాళ్ళని గుర్తుపట్టలేకపోతాడు. అసలేం జరుగుతుంది ఏంటి అనేది చాలా కంగారు పడుతూ ఉంటాడు రాజ్ అయితే. కళ్ళు తిరిగినట్టు అవుతుంది. వాళ్ళ గొడవకి లాగడంతో రాజ్‌కి అయితే కళ్ళు తిరిగి అక్కడే పడిపోతాడు. మరేం జరుగుతుంది ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం. ఓకే. థ్యాంక్ యూ అండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.